ग्रीवमुपास्महे नारायणसमारम्भां व्यासशङ्करमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः पुरदिन्दुविकासमन्दहासाम् पुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं प्रियात् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। श्री भैरवभारती तीर्थस्वामी चरणारविन्दाभ्यां नमः। श्री विजयशेखर भारती स्वामी चरणाभ्यां नमः। ओम श्री सुंदे सुंदेरी शारदांबायै नमः। परब्रह्मणे नमः। ब्रह्मसूत्र भाष्य विशिष्टతను గురించి మనం ఇప్పటికి 4 రోజులు గడిచి ఇది 5వ రోజు చివరి రోజున ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం అనగా ఈ బ్రహ్మసూత్రములు వలన ఫలం ఏమిటి అనగా ఇది అధ్యయనం చేసినందువలన ఫలం ఏమిటి ఏమిటి ఇందులో ఉండేటువంటి విశేషము అనేటువంటిది బ్రహ్మసూత్రములో 4వ అధ్యాయంలో ఉన్నది. 4వ అధ్యాయం ఫలాధ్యాయము దాని పేరు. ఆ ఫలాధ్యాయములో విశేషంగా ఉన్నది ఇందులో అది ఏమిటి అంటే ఈ బ్రహ్మజ్ఞానం వల్ల ఏమిటంటే విశేషము జ్ఞానాత్ ఏవత్ కైవల్యం అనేటువంటి విషయం మనకు ఈ ఉపనిషత్తుల వల్ల తెలుస్తుంటుంది. జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది అని. అయితే ఇక్కడ ఒకసారి వేదంలో మనం పునశ్చరణ చేసుకుందాం. వేదంలో ఏం చెప్పారు అని అంటే సంహితా భాగం మంత్రభాగం ఉంది, బ్రాహ్మణాలు ఉన్నాయి. ఇవి ఏం చెబుతున్నాయి? యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చెబుతున్నాయి. మరి యజ్ఞయాగాది క్రతువులు చేశామండి, చేస్తే మోక్షం వస్తుందా అని ప్రశ్న వేస్తే మోక్షం రాదు అని స్పష్టంగా చెప్పారు. మరి మోక్షం రాదు కనుక ఈ యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాలు ఇవన్నీ కనుక చేస్తే ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న. అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే శంకర్లు చిత్తశుద్ధి కలుగుతుంది అని. దీంట్లో చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞానమునకు అవకాశము, ఆ జ్ఞానం అప్పుడు ప్రవేశిస్తుంది. అనగా వేదంలో సగభాగం నీవు చిత్తశుద్ధి చేసుకోవడానికి పనికొస్తుంది, మిగిలిన సగభాగం ఉన్నదే జ్ఞానం సంపాదించుకో. జ్ఞానం సంపాదించుకున్న తర్వాత మోక్షం లభిస్తుంది. అనగా నీవు అటు వేదం చెప్పినట్టుగా కర్మకాండ చేయాలి, వేదంలో చెప్పినటువంటి జ్ఞాన భాగాన్ని కూడా జ్ఞానకాండను కూడా అధ్యయనం చేసుకోవాలి, రెండు పూర్తి చేసుకోవాలి. అది వేదం అంటే అది అర్థం. కాబట్టి జ్ఞానకాండ అయినటువంటి ఉపనిషత్తులకు సంబంధించినటువంటి ఆ విశేషమంతా 555 సూత్రాలలో వ్యాస మహర్షి గారు బ్రహ్మసూత్రములను ఇచ్చారు మనకు. ఆ బ్రహ్మసూత్రములు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక రకంగా చెప్పాలంటే క్రీమ్ వాటి యొక్క విశేషాన్ని సూత్రబద్ధం చేశారు. ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే వాటికి ఉపనిషత్తులు జోడిస్తేనే అర్థమవుతుంది. ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉండేటువంటివి ఆ బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేసుకున్నారు.
3 అధ్యాయాల్లో 4వ అధ్యాయం ఫలాధ్యాయం దగ్గరకు వచ్చారు. ఈ ఫలాధ్యాయంలో ఏం చెప్పారు? జీవుడు ఎలా వెళ్ళిపోతాడు, ఈ జీవుడి సంగతి ఏమిటి అనేటువంటి విషయం ఫలాధ్యాయంలో ఉంది. ఇక్కడ ఫలాధ్యాయాన్ని చెప్పే ముందుగా అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం, బృహదారణ్యకోపనిషత్తులో ఉండేటువంటి విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్న ఒక విశేషం. బృహదారణ్యకోపనిషత్తులో రాజాపత్య బ్రాహ్మణములు ఉన్నది. దానిలో ఉండేటువంటి భాగాలన్నిటి బ్రాహ్మణములు అంటారు. రాజాపత్య బ్రాహ్మణములో ఏమున్నదంటే ఒక విశేషం, బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురు వెళ్ళారట. వీళ్ళు ఏమవుతారు? బ్రహ్మదేవుడికి సంతానం. వీళ్ళు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు, మాకు ఏమన్నా చెప్పండి, విశేషాలు ఏమన్నా విశేషం, ఆత్మతత్వం చెప్పండి, లేదైనా సరే చెప్పండి అని అడిగితే ఆ బ్రహ్మదేవుడు అన్నాడు, మీకు దా అనే అక్షరం ఇస్తున్నాను. దా దేవతలకి దాయే, దానవులకు దాయే, మానవులకి దాయే. 3 అక్షరాలు ఇస్తున్నారు. ముగ్గురికి ఒకటే అక్షరం, ముగ్గురికి వంచేసి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాదు, ఏదో దా అనే అక్షరం ఇచ్చాము, అక్షరాలు చాలా ఉన్నాయి కానీ దా అనే అక్షరం ఇచ్చాము, నాకు అర్థం కావట్లేదండి. అప్పుడు దేవతలు అడిగారు, ఏమిటి మా దా అనే అక్షరం ఏమిటో చెప్పండి అన్నారు. దా అంటే అర్థం ఏమిటంటే దమము అని అర్థం. మీరు ఎల్లప్పుడూ దమము కలిగి ఉండండి అని అర్థం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, అదే అర్థం. ఇంద్రియ నిగ్రహం అంటే దేవతలకు ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి బాగా సంపదలు ఉన్నాయి. ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు ఏది కావాలండి, ఇది కావాలంటే అది ఇస్తుంది, చింతామణి దగ్గర పోతే అది ఇస్తుంది. ఇక స్వర్గ సుఖాలు, బ్రహ్మ, ఊర్వశి ఇటువంటి వాళ్ళందరూ నృత్యాలు చేస్తుంటారు. అసలు వాళ్ళకి కష్టం అనేది ఉన్నదా? ఏం లేదు, అంత సంపదలే. ఆ సంపదను అనుభవించేసేయటం, అది ఎక్కడ లేని సంపద. ఆ సంపదలను అనుభవించడంలో విషయాసక్తులయ్యి మీరు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. సంపదలు ఉండేటప్పటికీ విషయాసక్తుల మీద ఆసక్తి పుట్టి చివరికి ఇంద్రియాన్ని జయించలేక, ఇంద్రియ నిగ్రహం లేక పతితులు అవుతారు. ఉదాహరణకు మనకు ఇంద్రుడి సంగతే మనకి కొన్ని సందర్భంలో కనబడుతుంది. ఆ ఇంద్రుడు ఒకసారి ఆయనకు దుర్వాసుడు పూలమాలు ఇచ్చాట. ఇదిగోనయ్య పూలమాలు ఇస్తున్నాను, నేను మహారాజును అయితే నేను ఇంద్రుడిని ఏమనుకున్నారు, ఏదో చిన్న పూలమాలు ఇస్తావా ఏమిటి అనేటువంటి తుస్కారంగా చూశాడు. చూసేటప్పటికి దుర్వాసుడు శాపం పెట్టాడు, నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోవుగాక అన్నాడు. రాజ్యభ్రష్టుడు అయినాడు. రాక్షసులు వచ్చారు, ఆక్రమించారు. ఆ రాక్షసుల రాజు బలిచక్రవర్తి ఆక్రమించారు. మరలా రాజ్యం పొందాలంటే ఎన్ని కష్టాలు పట్టాల్సి వచ్చింది ఆ ఇంద్రుడు. ఇట్లా ఈ విధంగా మనం చెప్పుకుంటే ఆ ఇంద్రుడి కథ పురాణాల్లో ఆ ఇంద్రుడు ఎంతసేపటికి ఏంటి, ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం. మన కథలన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు, కావాల్సినప్పుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అఖండ సాధన ఇటువంటి వీటిలో అనేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కనుక కోల్పోతే మీరు కష్టాలు పొందుతారు. మీరు ఉన్నటువంటి ఆ సంపదలన్నిటినీ కూడా ధర్మబద్ధంగా ఇంద్రియ నిగ్రహంతో అనుభవిస్తూ ఉండండి అని చెప్తారు. కాబట్టి మీరు దా అంటే దమము కలిగి ఉండండి ఎల్లప్పుడూ అని దేవతలకి చెప్తారు. సరే అయిపోయింది. రాక్షసులు వచ్చారు. రాక్షసులు వచ్చేటప్పటికి మాకేంటి దా అంటే దయ కలిగి ఉండండి అన్నారు. దయ అంటే ఏమిటి? రాక్షసుడు అనేమిటి? వాడికి దయ లేదు, నిర్దయ. అంటే ఎప్పుడు నువ్వు ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళి ఏ యజ్ఞం పాడు చేద్దామా, ఏ రాజు మీద యుద్ధానికి పోదామా, ఎవరిని చంపుదాము అంటే
అంటే మనకు పురాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దీనిలో ఏదో మన చెన్ని సప్తశతి ఉంది కదా, వైశాసులు వాళ్ళు వీళ్ళు రాక్షసులు వీళ్ళ పని అంత దేవుడికి ఏంటి యుద్ధాలే. అంటే అర్థం ఏంటి, దయ అనేది ఏమాత్రం వాళ్ళకు ఉండదు. వాళ్ళ లక్షణం ఏమిటి, దయ లేకుండా ఉండటమే రాక్షసుడి యొక్క లక్షణము. ఇంద్రియ నిగ్రహం ఉంటే దేవత, ఇంద్రియ నిగ్రహం లేకపోతే దేవత కాదు. వీడికి రాక్షసుడి లక్షణం ఏమిటి, దయ లేకుండా ఉండటం. నీవు దయ లేకుండా ఉన్నావురా, దయ లేకుండా ఉన్నావు కాబట్టి నువ్వు అనుభవిస్తావు అనగా అర్థం ఏమిటి, సంహరింపబడతావు, కష్టాలు పొందుతావు. అంతేగా మనకు పురాణాల్లో ఏమున్నాయి, ఆ రాక్షసులు చూసుకోండి, వాళ్ళు ఎంత యుద్ధాలు చేస్తారో, చివరికి ఏమైనా యుద్ధాలు చేసి అమ్మవారి చేతిలో అందరూ సంహరింపబడ్డారు. రామాయణంలో ఏమైంది, రాముడి చేతులు సంహరింపబడ్డారు, ఒకరా ఇద్దరు రాక్షసులు అందరూ సంహరింపబడ్డారు. దయ లేకుండా ఉండటం అనేది మీకుంది. కాబట్టి మీరు హాయిగా ఉండాలంటే మీలో రాక్షసత్వం పోవాలి, అనగా దయ కలిగి ఉండాలి అని చెప్పారు. సరే అయిపోయింది. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారంటే మానవులు అడిగారు, ఏమిటి మాకు అని అన్నారు. దాంట్లో ఏమిటో దానము, దానము చేయండి మీరు, దానము చేయండి అని అంటే ఏమిటి దానం చేయమంటున్నారు అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఏం లేదయ్యా, దీంట్లో దానం ఏమిటంటే లోభ గుణం ఉన్నవాడు దానం చెయ్యడు. ఇది దీంట్లో లోభం. ఆ లోభ గుణం ఏం చేస్తుందని అంటే, ఇప్పుడు మనకి సామెత ఒకటి ఉంది, బాగా ఉంది వాడి సంపదలు పిల్లి బెచ్చం కూడా పెట్టాడండి అంటారు. చూడండి, వాటి సంపదలు బాగా ఉన్నాయి, మనం ఒక సామెత ఒకటి ఉపయోగిస్తాం. అంటే ఏమిటనమాట, ఎంత సంపాదించినా ఎంతో సంపాదించాడు, కానీ దానం అనేటువంటిది, దాన గుణం అనేది అసలు లేదు బయట. మానవుడికి దాన గుణం ఉండాలి. దాన గుణం లేకపోతే మరు జన్మలో దరిద్రుడైపోతాడు. దరిద్రుడై పుట్టాడు, మళ్ళీ అప్పుడు దానం ఇంకేం చేస్తాడు, దరిద్రుడైనప్పుడు దానం ఎంత చేస్తాడు, ఇంకా చేయలేడు కదా. ఎవరిని చూసినా కానీ చేయలేకుండా నాకు బాగాలేదు అని అనుకుంటాడు, మళ్ళీ దరిద్రుడుగానే పుడతాడు. వాడి జీవితం అంతా దరిద్రమే. కాబట్టి ఇక్కడ ఒక విశేషం, శంకర విజయంలో శంకరాస్వామి వారు 5 ఏళ్ల వయసులో ఒక బ్రాహ్మణ కుటుంబం ఇండియాకి వెళ్ళాడు భిక్షాటనకి. వెళితే అయ్యా అమ్మ, మా దగ్గర నాకేం లేదు నాయన, నా దగ్గర ఇవ్వడానికి నీకు అందుతో గొడవ వచ్చావు, ఏమైనా ఇవ్వాలి, కనీసం గుడ్పుడు గింజలన్నా ఇవ్వాలి. అప్పుడు ఇంట్లో ఒక ఉసిరికాయ ఉంది, ఆ ఉసిరికాయ ఇస్తున్నాను, ఆ ఉసిరికాయ తీసుకోనని ఆ ఉసిరికాయ జ్వల్లే వేసింది. శంకర్లు చూశారు. శంకర్లు చూసి ఆ బ్రాహ్మణ్ణి అప్పుడు అన్నదనమాట, అమ్మ మాకు దరిద్రం అండి వెంటనే. ఆ బ్రాహ్మణుని అనుగ్రహించదలచి శంకరులు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించాడు. అదే కనకధారా స్తోత్రం. అమ్మవారు ప్రత్యక్షమైంది, శంకరాచార్యుల యొక్క స్తుతి ప్రత్యక్షమై అమ్మవారు ఏమన్నదనంటే, ఈమె పూర్వజన్మలో దానం ఏమీ చేయలేదు, పూర్వజన్మలో దానం ఇంత కూడా చేయలే, రవ్వంత కూడా చేయలే, ఈ జన్మలో అది అనుభవిస్తున్న దరిద్రం అని ఆమె చెప్పింది. నీవు స్తుతి చేశావు కనుక నీ యొక్క స్తుతికి నేను మెచ్చుకొని ఈమె ఇంట్లో అన్ని బంగారు ఉసిరికాయలు కురిపిస్తాను, మొత్తం ఇల్లంతా బంగారు ఉసిరికాయ అని మనకు శంకర విజయంలో 4వ సర్కలో వస్తుంది. శంకర విజయం మీరు మొత్తంగా చదివితే ఇవో ఈ మన బ్రహ్మసూత్రాలను చూశారు, ఇవి టచ్ అవుతాయి. అసలు అది చదివి అర్థం చేసుకోవడం అనేది కూడా పూర్వజన్మ సుకృతమే. మీరు ఈ 2 చదువుకున్నారనుకోండి, ఈ మిగిలిన పుస్తకాలను చూశారు, నేను మొన్న కూడా చెప్పాను, ఇవన్నీ ఏమవుతాయి అని అంటే ట్యూబ్ లైట్ ఉంది, డిమ్ లైట్లు అవుతాయి. మొత్తం ఇప్పుడు చేసే పారాయణలన్నీ కూడా డిమ్ లైట్లు అయిపోతాయి. అనగా ఏమిటి, వాటిని తర్వాత చూద్దాం అంటే అవన్నీ అర్థమైపోతాయి అంటే దాని అర్థం. అందువల్ల శంకర విజయం కూడా చదువుతుంటే చాలా గొప్ప విశేషాలు తెలుస్తుంది. సరే దానిలో సరే ఈ
మానవులకి దానం చేయాలి అన్నాడు. దానం చేస్తే మీరు పూర్వం కనుక చేశారంటే మీకు లోభం అనేటువంటి గుణం ఉండదురా, లోభం వల్లనే మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పారు. కాబట్టి లోభాన్ని జయించాలి, లోభాన్ని జయించాలి. ఆ లోభాన్ని జయిస్తేనే లోభగుణం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతావు. లోభగుణం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయి, మనం ఏదో బజారు పోతాం, ఏమంటే ఇదంతానంటే 10 రూపాయలు అంటాడు, 5 రూపాయలు ఇస్తావా అని అంటాం. ఒక అశాశ్వతమైన వస్తువు అనుకోవాలి, 5 రూపాయలు ఇస్తావా అని అంటే వాడు నేను ఇవ్వను అంటాడు. సరే పోతా, ఎవడన్నా ఇచ్చాడనుకో తీసుకుంటాడు. అర్థం కదా? సరే అది అలవాటు అయిపోయింది. అంటే మన జీవితంలో బేరాలాడటం అనేటువంటిది మనకు అన్నిటికీ అలవాటు అయిపోయింది. సరే అట్ట బిడ్డ అశాశ్వతమైన ఒక పుస్తకం ఉందనుకో, ఒక జ్ఞానం సంపద, ఒక సౌందర్యలహరే ఉందనుకో, రామాయణం ఉందనుకోండి, అదే ఎంతో 100-200 ఉందనుకోండి దాని రేటు. ఏమండి కన్సెషన్ ఇస్తారా? ఒక 50 రూపాయలన్నా తగ్గిస్తారా? సరే తగ్గించామయ్యా, నీకు ఆ 50 రూపాయలు తెలుసుకొని ఏం చేస్తావు? ఇది ఏంటిది? దీనిలోని జ్ఞానము. జ్ఞానం అంటే సాక్షాత్తుగా పరమాత్మని ఇంటికి తీసుకోదు కావున ఇక్కడ కూడా నీవు ఆ అలవాటుని ఇక్కడే కూడా పెట్టేస్తావు. అశాశ్వతమైనటువంటి వస్తువు దగ్గర ఏ అలవాటు అయితే ఉందో కూరగాయల దగ్గర, ఆ కూరగాయలు వేరే అవి కూడా ఇక్కడికే పెట్టేస్తాం. అంటే తారతమ్యాలు ఏమి చూడడం, అశాశ్వతము ఏమిటి శాశ్వతము ఏమిటి అనేటువంటిది. శాశ్వతం ఏది, అశాశ్వతం ఏది, రెండు సమానంగా కట్టేస్తాయి. అంటే ఆ జీవుడికి అంత మైనస్ పాయింట్లో అంత లోలో ఉండిపోతున్నాడు జీవుడు ఈ రోజుల్లో. అందుకని మీకు లోభం అనేటువంటి గుణం పోవాలి. లోభం అనేటువంటి గుణం పోతేనే నీ జేబులో ఉన్నటువంటి 2 అరటిపండ్లు ఉంటే, పక్కవాడు ఉంటే వాడికి ఒక అరటిపండు ఇస్తావు అంటే లోభం లేనివాడు. లోభం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఈ 2 అరటిపండ్లు ఇంకేమన్నా దూరంగా చూసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో పిల్లలను పెట్టాలి. ఈ రెండింటికి తేడాలు ఉన్నాయి. లోభం అనేటువంటిది మనిషిని ఉన్నత స్థితికి తీసుకురాదు, ఇంకా జన్మలు పొందడానికే తీసేసుకుంటుంది. కాబట్టి మీరు లోభగుణాన్ని వదిలేసేయండి. సంపాదించినటువంటి వాటిల్లో ఎంతో కొంత దానం చేసేటువంటి గుణం పెట్టుకోండి. దానం చేయటం అంటే అంత తేలిక కాదండి. మనం అనుకుంటాం కానీ ఏదో దానం చేస్తున్నాం, ఏదో రూపాయి వేసాం ఇదండి. కానీ అసలు దానం అనేటువంటి దానికి అర్థం ఏమిటి? దానం అనేటువంటి దానికి అర్థం ఏమిటి అని అంటే, నీవు సంపాదించినటువంటి వాటిల్లో ఇంత పర్సెంటేజ్ని నీవు ప్రత్యుపకారం కోరుకోకుండా, ప్రత్యుపకారం అంటే ఏమిటి? మళ్ళీ వాడు నాకు సహాయం చేయాలి అని లేకుండా, ఇంకొకటి నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి అని కూడా లేకుండా, కీర్తి ప్రతిష్టలు రావాలి అది కూడా లేకుండా చేస్తే అది దానం. ఇది దానం యొక్క. ఇది చెయ్యాలి అంటే నీ మనస్సులో ఎంతటి ఆత్మశక్తి ఉండాలి. ఎదుటి మనిషిని పరమాత్మగా భావించుకొని చెయ్యాలి. మీకు ఒక చిన్న విశేషం కూడా ఇక్కడ చెప్తా. 116 వేస్తారు కదా, ఏమండి చందాయండి 116. సరే 116 కాదు 115 ఎందుకు చేయటం లేదు, 117 ఎందుకు చేయటం లేదు, 116 ఎందుకు చేస్తున్నాడు అని అంటే, 6 అనేటువంటి దానికి అర్థం షడ్వికారాలు. మన శరీరం ఎప్పుడు షడ్వికారాలు చూపుతుంది. ప్రతి జన్మలో కూడా షడ్వికారాలు. అస్థి జాయతే, వర్ధతే, విపరిణమ్యతే, నశ్యతే, చివరికి నశిస్తుంటుంది. మళ్ళీ తీసుకున్నప్పుడు ఇదే పని. 6 వికారాలతో ఎప్పుడు 6 వికారాలతో ఉండేది ఏంటి? జీవుడు. ఆ పక్కన 1 వేశాడు. గురువు గారు చెబుతున్నాడు 6 వేశాడు ముందు. అరే ఈ శరీరం 6 వికారాలు, ఈ శరీరంలో ఉన్నది జీవుడు ఒకడు ఉన్నాడు రా, 1 వేశాడు. సరే అయిపోయిన తర్వాత 6 వికారాలు ఉన్నటువంటి జీవుడు ఉన్నాడే, వీడు ఆ పరమాత్మ అనేటువంటి వాడు ఏకహ పరమాత్మ. పరమాత్మలో చేరాలి అని అంటే 6 వికారాలు నశిస్తే చేరతాడు. ఆ 1 వేశాడు అనగా అర్థమైంది 6, 1, 1. అంకాన వామతో గతి అనే సూత్రం ప్రకారంగా 1, 1, 6 చదవాలి. అసలు లెక్క
116 అనగా 116 రూపాయలు ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నామంటే సాక్షాత్తుగా పరమాత్మకి ఇచ్చి హే పరమాత్మ నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అర్థం. 116 అంటే అంటే మనం చేసేటువంటిది అంటే చూడండి ఎంతటి అర్థం ఉందో దీనిలో. అంటే 1 లక్ష ఇచ్చినా కానీ పక్కన 116 వేస్తాడు అట్లా అనమాట. అలా జీవుడు అలా ఇవ్వాలి అని అంటే ఆయన పరమాత్మను దృష్టిలో పెట్టుకొని అమృతహారిస్తారు. కొంతమంది ఉన్నారు దృష్టిలో వేసుకుని ఒక అర్ధం 116 అంటుంటారు. అర్ధం 116 అంటే 58. అంటే అర్థం ఏమిటి? పరమాత్మ అనేటువంటి విషయం అనేది వాళ్ళకి తెలియదు. అర్ధం 116 తగ్గించాలని అంటే అక్కడ లోభ గుణం. వాడు ఇవ్వలే కాదు, వాడు ఇవ్వలే కాదు, తెలుసుకోండి ఒక అర్ధం 116 ఇవ్వలే కాదు అంటే ఏమిటంటే లోభగుణం అనేటువంటిది కొంత ప్రవేశిస్తే అట్లా ఉంటుంది. అందుకని పరమాత్మను దృష్టిలో పెట్టుకుంటారా కాబట్టి పరమాత్మ దృష్టిలో పెట్టుకొని దానం చెయ్యండి అని మానవుడికి చెప్పాడు. సరే ఇక్కడ అట్టు పెడదాం. అసలు విషయంలో కొందాం దీనిలో. ఏమిటంటే అసలు విషయం దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురు. ఈ ముగ్గురు ఎక్కడున్నారు? సరే మానవులు అంటే మనకు అర్థమవుతుంది. సరే దేవతలు, రాక్షసులు ఎక్కడున్నారు? పురాణాల్లో ఉన్నారు. అసలు వాస్తవానికి ఎక్కడున్నారంటే మనలో ఉన్నారు. ఆ దేవతలు, రాక్షసులు మనలోనే ఉన్నారు. దేవతలు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కనుక ఉంటే మనం దైవస్వరూపం. అంటే జితేంద్రియుడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయూధం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వాడి శనివారం అందుకే జితేంద్రియత్వం. ఆ జితేంద్రియత్వం ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అది నీవు దైవస్వరూపము అలా ఉంటే నీవు దైవస్వరూపమురా అని అర్థం. 2 రాక్షసుడు ఏమిటి? నిర్దయగలవాడు, హింస. నీవు ఎప్పుడు చూసినా సరే దయ కలిగి ఉండుము. దయ అనేటువంటిది ఉండాలి. దయాగుణము నీలో ఉండాలి. నీకు ఎంత ఆకలి వేస్తున్నా తినడానికి ఏవో ఎదురుగా ఉన్నాయి, తినచ్చు. కానీ అదే సందర్భంలో అతిథి వచ్చాడండి. అతిథి వస్తే నీకు ఎంత ఆకలి వేసినా సరే నువ్వు మంచినీళ్ళైనా తాగి ఆ వచ్చిన అతిథికి ఈ అన్నం పెడితే అది దయ. అది అసలు దయ అనే దానికి అసలు అర్థం అది. అంతేగాని ఏదో చాలామంది ఏదో రూపాయి ఇచ్చి ఏదో సంగతి దయగలిగినటువంటి వాడు అంటారే, అసలు దయ అనే గుణానికి అది లక్షణం. ఇది భాగవతంలో కూడా ఉన్నది. దీనికి సంబంధించిన రంతిదేవుడి కథలో ఉంది. దీనిలో ఆ రంతిదేవుడి కథలో తనకు కావాల్సినవి ఉన్నాయి, తినకపోతే చచ్చిపోతాడు. కానీ ఆ సందర్భంలో పరీక్షించడానికి దేవతలు అందరూ వచ్చారు. దేవతలకు అందరినీ పట్టేసేసారు. ఇంటికి వచ్చినట్టు పూర్వకాలం కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు, అన్నం తినేటప్పుడు ఎవరన్నా అతిథి వస్తే ఆ వచ్చిన వాడిని అతిథి దేవో భవ, మనల్ని పరీక్ష చేయడానికి వచ్చాడురా భగవంతుడు, కాబట్టి ముందు ఆయన్ని పెట్టి తర్వాత మనం తినాలి. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఇవి ఎప్పుడు దయ అనేటువంటి గుణం ఉంటేనే. దయ లేదు, నిర్దయ అనుకోండి. రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ఉంటే ఏం చెప్పిస్తాడంటే ఆ రాక్షసుడు ఈ మనిషి చేత, ఏమండి 12 గంట అయింది, ఇక్కడ దగ్గరలోనే హోటల్ ఉందండి, 2 నిమిషాల్లో వెళ్ళచ్చు, హోటల్కి వెళ్ళండి అనే విధంగా చక్కగా నెమ్మదిగా చెప్పేస్తాడు. ఇది అర్థం. అలా జరిగిన సందర్భాలు కూడా ఉంటుండే మనకు అక్కడక్కడ. అంటే ఏంటనమాట, అతిథి వస్తే అతిథి మనకి మహాపుణ్యం అని వదిలిపెట్టడం అనేటువంటి తీసేసాడు. దయాగుణం అనేది లేదు. ఈ అప్పుడు రాక్షసుడు వీడిలో ఉన్నాడు అని అర్థము. రాక్షసుడు ఉన్నాడు. ఇక 3వ వాడు ఇక దానగుణం. ఈ మానవుడికి దానగుణం చేయాలనేటువంటి గుణం లేదు. ఎంతసేపుడికి ఏమిటి? సంపాదించిన దాన్ని వృద్ధి పొందించడం, ఇంకా సంపాదించడము. 70 ఏళ్ళు కాదు 80 ఏళ్ళ వయసు వచ్చినా కానీ ఇంకా సంపాదిస్తుంటారు. ఏమిటో ఇప్పుడు సంపాదించాము, చాలా హాయిగా
ఏ బ్రహ్మజ్ఞానం సంపాదించుకో, కొన్ని సంపాదించేటటువంటి ధర్మకార్యాలు చేసుకో, పుణ్యం వస్తుంది కదా అని అంటే ఆ ఊరికే ఉండి ఏం చేస్తామండి, ఏదో వ్యాపారం చేస్తూ కూర్చోవాలి కదా అని మనకు ఒక నీతులు చెబుతారు. చివరికి సంపాదించి ఏం చేసావా నువ్వు? ఆ మూటను అక్కడ పడేసిపోయినావు. పోయేటప్పుడు మూట వేసుకుని పోయినావా? ఏం లేదు కదా. కొన్ని ధర్మకార్యం ఏమైనా చేసావా? దాన గుణం ఏమన్నా ఉన్నదా? ఏమి లేదు. కాబట్టి ఈ 3 లక్షణాలు లేనటువంటి వాడు మరు జన్మలో ఏ విధంగా పుడతాడు చెప్పాలంటే ఒక రకంగా పాతాళానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, అంటే మైనస్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు క్రిమి కీటకాదుల జన్మల్లో వెళ్ళిపోతారు. ఒక చోట చెప్తాడు దీనిలో శివ, మనకి దీనిలో ఉపనిషత్తులో వస్తుంది, కుక్క జన్మ కూడా పొందుతారు. అంటే నీచమైనటువంటి జన్మ అంటారు. అనేకమైన జన్మలు రకరకాలైనటువంటి. అందుకని భగవంతుడు అంటాడు, ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఇచ్చాను, ఆ మానవ జన్మ ఇచ్చి వీడికి గొప్ప సంపద పెట్టారు. ఏమిటంటే సంపద, ఇంద్రియములు అనే సంపద పెట్టారు. ఈ ఇంద్రియములు అనేటువంటివి అత్యంత శక్తివంతమైనవి, వీటితో జ్ఞానం సంపాదించుకోవచ్చు అని పెట్టారు. కానీ వీడు ఏం చేస్తున్నాడు? నిరుపయోగం చేస్తున్నాడు. వృధాగా ఆ ఇంద్రియాలని వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాడు. వృధా చేసుకొని చివరికి బతికి అవుతున్నాడు. కాబట్టి వీడికి ఆ మానవ జన్మ, మానవ అనవసరం వీడికి. కాబట్టి కావాల్సినటువంటి వీళ్ళకి దాని తగ్గట్టుగా ఉంటే త్రిమి జన్మ, పక్షి జన్మ, క్రిమి కీటకాలైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోతుంటారు. ఇది విషయాలు మన పరాధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి మానవులు సదా ఎల్లప్పుడూ కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, దానము కలిగి ఉండాలి. ఇటువంటి వాడు ఉత్తమ జన్మను పొందుతాడు అని మనకి స్పష్టంగా ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. అంత స్పష్టంగా చెబుతున్నమాట. కాబట్టి వాటిని అనుభవించేటువంటి ఇంకా దీనిలో విశేషాలు కూడా మనకు ఉపాసనల్లో ఉపాసన ఇంకా ఇప్పుడు వస్తున్నాం. ఏమిటనంటే సగుణ బ్రహ్మోపాసన. సగుణ బ్రహ్మోపాసన అనగా ఇప్పుడు అమ్మవారిని మనం ఉపాసన చేస్తుంటారు. శ్రీ విద్యామంత్రం, బాలామంత్రం, లేకపోతే ఇటువంటి మంత్రాలను ఉద్దేశం తీసుకొని ఉపాసన చేసుకుంటుంటారు. వాళ్ళు ఉపాసన చేసుకునే వాళ్ళ గురువు దగ్గర మీరు తెలుసుకొని అసలు వాటి యొక్క విశేషాలు అన్నీ తెలుసుకొని చేస్తారు. వాళ్ళు సగుణ బ్రహ్మోపాసన. వాళ్ళు ఆ సగుణ బ్రహ్మోపాసనలకు ఎలా వెళ్ళిపోతాడు? ఆ శరీరం వదిలేసినప్పుడు అని అంటే మనం బ్రహ్మసూత్ర వ్యాస మహర్షి గారు అంటారు. వ్యాస మహర్షి గారు అన్న వాటిలో ఏం చెప్తున్నారంటే ఆవృత్తి అసకృత ఉపదేశాత్, అంటే ఉపాసనలు వలన ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా పర్యాయములు పునః ఆవృత్తి చేసుకుంటూ ఉంటుంటాడు. ఈ ఉపాసన ఓంకార ఉపాసన ఉన్నది అనుకుందాం. ఓంకార ఉపాసన రోజు చేస్తూనే ఉంటుంటాడు. ఓంకార ఉపాసన పునః అంటే అర్థం ఏంటి? 2 రోజులు చేశాను ఇంకా చాలే అని ఉండడు. ఎల్లప్పుడూ ఓంకార ఉపాసన చేస్తాడు. అలానే గాయత్రి ఉపాసన ఉన్నది. గాయత్రి ఉపాసన అనేటువంటిది సామాన్యం. బ్రాహ్మణుడికి గాయత్రి ఉపాసన చేస్తే బ్రాహ్మణుడు, లేకపోతే కాదు. గాయత్రి ఉపాసన చేస్తే బ్రాహ్మణుడు, లేకపోతే కాదు. ఇప్పుడు విశేషం కూడా చెప్తా. ఎందుకంటే ఒక సందేహం వచ్చినప్పుడు ఏమిటంటే రేపు శ్రావణ మాసం వీటిల్లో వచ్చినప్పుడు ముత్తైదువులకి దానాలు ఇస్తుంటారు. ఆ దానం ఇచ్చేది కేవలం బ్రాహ్మణ ముత్తైదువులకే ఇస్తుంటారు. దానికి కాని వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏమన్నా ముత్తైదువులు మేము లలిత రహస్యాస్త్రంలో అవి అన్ని చదివేసేస్తాం, అన్ని వచ్చు, రాదని లేదు. వాస్తవానికి వచ్చు వాటి అర్థాలు వచ్చు, అన్ని వచ్చు, బాగానే కరెక్టేనన్నా బాగానే ఉంది. మరి మాకు వచ్చు కదా అనిపిస్తుంది. అని అంటే అప్పుడు ఏంటంటే ఏం లేదు, వచ్చు సరే వాళ్ళకి ఎందుకు ఇస్తారంటే అసలు విషయం అది కాదు.
బ్రాహ్మణుడు గాయత్రి చేస్తాడు, బ్రాహ్మణుడు గాయత్రి చేస్తాడు. మీరు ఇచ్చేది ఎవరికేనంటే గాయత్రి మాతకి ఇచ్చేది, అది అర్థం దీనిలో. అందువలన మీరు గాయత్రి మాత చేయడానికి అనగా ఉపాసన చేయడానికి తగినటువంటి విధానం లేదు కదా అని అంటే అప్పుడు అర్థం చేసుకున్నారు, అప్పుడు శాంతించారు. అదే అర్థం అనమాట. అనగా బ్రాహ్మణుడు గాయత్రి మంత్రం చే ఉపాసన ఉంటేనే బ్రాహ్మణుడు, లేదు అనుకుందాం ఆయన ఏం చేయటం లేదు, దారపోగులు ఉండేసుకున్నాడు. అడిగి అసలు దారపోగులు కూడా లెక్క పెట్టమంటే కొంతమంది ఎన్నో ఉన్నాయి నాకు తెలియదు అని అంటారు. అటువంటి వాళ్ళు కూడా చాలా మహానుభావులు ఉన్నారు. అందుకని ఆ గాయత్రి మంత్రోపాసన ఎవరైతే చేస్తుంటారో ఆ మనిషి ఉపనయనం అయినప్పుడు, ఉపనయనము అనే మాట కూడా అర్థం కూడా చెప్తారు ఈ సందర్భంలో. ఉపనయనము, నయనం అంటే కన్ను, ఉప అంటే రెండో కన్ను. రెండో కన్ను అంటే ఏమిటి? నయనము అనే దానికి అర్థము నీ ప్రాపణే అనేటువంటి క్రియాపదం నుంచి నయతి అనే క్రియాపదం నుంచి నయనము వచ్చింది. అంటే అర్థము దూరంగా ఉన్నటువంటి వస్తువుని, 10 మైళ్ళ దూరంలో ఒక పెద్ద కొండ ఉన్నది అనుకోండి, ఇక్కడ నిలబడి చూస్తే ఆ కొండ కనపడుతుంది. ఆ కొండ కనపడిన అక్కడ కొండ కనపడుతుంది. అంత దూరంలో ఉన్న కొండని ఈ కన్ను దగ్గరికి తీసుకొచ్చి మన మనస్సుకు చెప్పి చూపిస్తూ ఇది కొండ అని అనిపిస్తుంది. అంత దూరంలో ఉన్నటువంటి 10 మైళ్ళు అనుకోండి, 20 మైళ్ళు అనుకోండి, ఆ శక్తి దేనికి ఉంది? కంటికి మాత్రమే ఉంది. అంత దూరంలో ఉన్నటువంటి వస్తువును కూడా దగ్గర తీసుకొచ్చేటువంటి శక్తి కంటికి ఉంది. ఆ అంత దూరంలో ఉన్నటువంటి వస్తువును తీసుకురావడం అంటే ఏమిటి అంటే పరమాత్మను దగ్గరికి తీసుకురావడం. ఉపనయనం అంటే పరమాత్మను దగ్గర తీసుకొని వస్తాడండి. పరమాత్మను, ఆ పరమాత్మను దగ్గర తీసుకొని వచ్చి ఆ బ్రహ్మజ్ఞానం పొందుతాడు అని అర్థం. బ్రహ్మజ్ఞానం పొందుతాడని అర్థం. ఆ బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు అతనికి ఉత్తమ లోకాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఏమి చేయాలంటే ఉపనయనం చేస్తారు, అది అర్థం. సరే, తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు తర్వాత వస్తాయండి నీళ్ళు. సరే, ఈ విధంగా చేస్తుంటారు. ఇకపోతే అగ్నిహోత్రాది కర్మలు కూడా చేస్తుంటారు. అగ్నిహోత్రాది కర్మలు చేస్తుంటే మోక్షం వస్తుందా? రాదు. మరి ఏమిటి? మరి చేసేది ఏమిటి అంటే చిత్తశుద్ధి కోసం చేయాలండి అని అర్థం. శ్రేయో మార్గము, ప్రేయో మార్గము 2 మార్గాలు ఉన్నాయి. శ్రేయో మార్గం అంటే ముక్తికి వెళ్ళేటువంటి మార్గము. ప్రేయో మార్గం అంటేనేమో ఈ మరల సుఖాలు అనుభవించడానికి ధనవంతులుగా ఉండడము, లేకపోతే ఇటువంటి ప్రయోగ మార్గాల్లో ఉంటాయి. 2 మార్గాలు ఉంటాయి. కాబట్టి ప్రయోగ మార్గం అంటే యజ్ఞయాగాది కర్మలు చేస్తే మరలా ఒక గొప్ప ధనవంతుడుగా పుట్టుకుంటూ వస్తాడు. ఇదంతా సగుణ బ్రహ్మోపాసన, ఇది అర్థం. ఇకపోతే ఇది మనకు అందరికీ తెలిసినటువంటిదే. సగుణ బ్రహ్మోపాసన చేసినందువలన ఆ బ్రహ్మలోకానికి వెళతాడు. మరలా ఏం చేస్తాడు అనమాట, మరలా పుట్టుకుంటూ వచ్చి అది అనుభవించుకుంటూ ఉంటుంటాడు చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, బ్రహ్మవేత్త ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే సగుణ బ్రహ్మోపాసన అంటే ఓంకారోపాసన చేసుకుంటున్నాము, ఏదో నిత్యం ఆలయానికి వెళ్ళి పారాయణలు చేసుకుంటున్నాము, ఏదో కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటున్నాము, ఆ దైవం మీద భక్తి కలిగి ఉన్నాము. అటువంటి వాళ్ళందరూ ఒక కేటగిరీ అయిపోయినారు. ఇక 2వ కేటగిరీ వాళ్ళు వస్తున్నారు, బ్రహ్మవేత్త. ఈ బ్రహ్మవేత్త శరీరం వదిలేసేసాడు. ఆ శరీరం వదిలేసేసినప్పుడు బ్రహ్మంలో కలిసిపోతాడు. ఇది ఎట్లా కలిసిపోతాడు అని అంటే దీనిలో సూత్రం చెప్పాడు. మనసి దర్శనాత్ శబ్దాచ అని బ్రహ్మసూత్రం. ఏమిటి? ఆయన వెళ్ళేటప్పుడు, బ్రహ్మవేత్త వెళ్ళేటప్పుడు ఒక గొప్ప విశేషం ఏంటి? వాక్కు మనసి, మనసి మనస్సునందు వాక్కు లయమైపోతుంది. నాకు ఇది రాసేటప్పుడు నాకు ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా? కంచి పరమాచార్య గారు. కంచి పరమాచార్య గారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఒక 10 సంవత్సరాలు అయింది. కంచి పరమాచార్య గారు, కంచి పరమాచార్య గారు అని చెప్పేటప్పటికీ నేను ఒక విషయం చెబుతాను.
1966లో కంచి పరమాచార్య వారు ఆయన కూర్చొని ఉపన్యాసం చెప్పాడు చక్కగా తెలుగులో. నేను ఎంత దూరంలో కూర్చున్నానంటే మీరు ఎంత దూరం చతుర్థం దూరంలో కూర్చున్నాను, మొదటి వరుసలో కూర్చున్నాను. అప్పుడు నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చెప్పినటువంటి విషయం సంక్షిప్తంగా, యజ్ఞాలు అందరూ చేయలేరు కాబట్టి బుర్ర యజ్ఞం ఇవన్నీ ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చి మీరు రోజు మీరు తినేటువంటి బియ్యంలో మేము డబ్బా బియ్యం పోస్తాం అనుకోండి, డబ్బా కొద్ది దానిలో పోసాము, పోస్తే మీ గుప్పిడితోటి ఆ గుప్పిడి తీసి పక్కన పోయింది. అంతేగాని మళ్ళీ ప్రత్యేక గుప్పిడు బస్తాలో తీసుకుపోయి అక్కడ మీరు తినే దాంట్లో అది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ డబ్బా బియ్యం దానిలో పోసాం, ఆ డబ్బా బియ్యంలోంచి తీయాలి, రోజు తీసేట్లో వేయాలి. ఒక 4 రోజులు ఏమవుతాయి, 15 రోజులు 20 రోజులు అవుతాయి. అయితే ఆ బియ్యాన్ని వండి అతిథులకు పెట్టండి. ఎవరి ఏదైనా సరే ఇంకొకటి పెట్టండి, చివరికి ఆవుకైనా పెట్టండి. ఈ పని చేయండి, చేస్తే ఈ 5 యజ్ఞములు చేసినంత ఫలితం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఆ మాటలు ఆయన చెప్పిన మాటలు మళ్ళీ మీ ముందు వచ్చాడు. ఆయన ఇంత తర్వాత ఇంకో విశేషం, అప్పుడు మాకు తెలియదు కాబట్టి మనకు కూడా సామాన్యం తెలియదు. ఆయన ముంత ఉన్నది, ఇంత ముంత, ఆ ముంత పట్టుకొని నడుస్తుంది. ఈ దండంలో ముంత చూసి మట్టిని ఎందుకు ఆయనకి ఏదో మనకు ఈ చెంబులు ఏమున్నా కదా అయితేనే ఈ పెట్టుకోవచ్చు కదా, మట్టి ముంత పెట్టుకున్నాడు ఇలా అని అనిపించింది. తర్వాత అర్థం చేసుకుంటే నిన్న మనకు చెప్పాను, ఏమిటో కార్యకారణ సంబంధంలో చెప్పాను. ఉన్మయ భావం మట్టి తోటి పట్టుకున్నాడంటే ఈ శరీరము ఉన్మయము, ఇది మహదాకాశము ఘటాకాశాన్ని తెలియపరుస్తుంటుంది. కాబట్టి ఈ జీవుడు ఈ కొండ లాంటి వాడు, ఈ కొండ ఎప్పుడు పగులుతుందో చెప్పలేము, అప్పుడు ఈ జీవుడు పరమాత్మలో అర్థం అదే. ఎందుకంటే ఆ మహానుభావులు అటువంటి వాడిని మహానుభావులను దర్శించకుండా మనకు పుణ్యం సిద్ధిస్తుంది అదే అర్థం. అందుకని అట్లనే ఇక్కడ ఆ బ్రహ్మవేత్త వెళ్ళేటప్పుడు మనస్సులోకి వాక్కు వెళ్ళిపోతుంది. మొట్టమొదట వెళ్ళి అక్కడి నుంచి బుద్ధిలో లయం, ఆత్మలో లయము, ఒక్కటొక్కటి కింద నుంచి అన్ని పోతుంది, ఒక్కటొక్కటి లయమైపోతాయి. ఆ లయమైపోయినప్పుడు మనసి సంపద్యతే మనః ప్రాణే, మనస్సు ప్రాణంలో లయమైపోతుంది. ప్రాణ తేజసి, ప్రాణమేమో తేజస్సులో మనలో తేజస్సు ఉంది, దానిలో తేజ పరస్యాం దేవతాయాం, ఆ తేజస్సు ఏమో పరదేవతలో పరమాత్మలో చివరికి లయం అయిపోతుంది. ఈ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట. కాబట్టి బ్రహ్మవేత్త వెళ్ళేటప్పుడు అలా వెళ్ళిపోతాడు. ఆ బ్రహ్మవేత్త బ్రహ్మజ్ఞాని అలా అనమాట. ఇకపోతే నిన్న ఒకరు ప్రశ్న వేశారండి, జీవన్ముక్తి అనేది. జీవన్ముక్తి అనేటువంటి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న నేను మొట్టమొదటి అమెరికాలో ఎవరో ఒక ఆయన వచ్చారు, నేను చెప్తున్నారు, ఆయన కాషాయ వస్త్రాలు ధరించారు, ఆయన ఎవరో స్వామిలో లేదు. కాబట్టి ఎవరో ఒక వాళ్ళు అడిగారండి, ఏమిటంటే జీవన్ముక్తి అంటే ఏమిటండి నేను చెబితే అని అడిగితే ఆయన చెప్పలేదు. కాషాయ వస్త్రాలు ఏదో మామూలు వీలు కాదు ఎవరో. తర్వాత నాకు అనిపించింది అనమాట, ఈ ప్రశ్న వేశాడు కదంటే ఇతను కొంత నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే ప్రశ్న వేయండి. జీవన్ముక్తి అంటే అర్థము ఈ లోకంలోనే ఈ భూమి మీదనే ఉన్నప్పుడు శరీరాన్ని తనంతట తనే వదిలేసేస్తాడు. వదిలేసేసి సరాసరి అంటే ఏదో మన అంటాను చూడండి, నాన్ స్టాప్ బస్సు అని అంటాను చూశారు, పరమాత్మలో లీనమైపోతాడు ఈ లోకంలోనే. వాడు జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి అందరికన్నా గొప్పది. మిగిలిన బ్రహ్మవేత్తలు ఉన్నారే, వీళ్ళందరూ ఏంటంటే శరీరం వదిలేసేసి స్టేజెస్ ఉంటాయి. ఏమిటంటే ఒక పురుషుడు వస్తాడు, అమానవ పురుషుడు అని ఒక పేరు, ఒక దేవత. ఆ అమానవ పురుషుడు ఒక్కొక్క స్టేజీకి తీసుకెళ్ళి
అక్కడికి చివరికి పరమాత్మ దగ్గరికి చేరుస్తాడు. ఆ చేర్చినప్పుడు ఎలా వెళ్ళిపోతుంటాడంటే పంచభూతాల నుంచి ఛేదించుకుంటూ వెళ్ళిపోతాడు. పంచభూతాలను ఛేదించాలి. ఆ పంచభూతాలను ఛేదించుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక విశేషం కూడా మీకు గుర్తు చేస్తాడు. శ్రీ విద్యామంత్రంలో మొదటి భాగం ఉంది చూడండి. కా ఏ ఈ లా క్రీమ్ అనేటువంటి ఒక భాగం ఉంది చూశారు, అది ఇదే. కా ఏ ఈ లా క్రీమ్ అంటే అర్థం ఏంటంటే క్రీమ్ అనేటువంటి బీజాక్షరము లా అనేటువంటి అక్షరాన్ని భేదిస్తుంది. మొట్టమొదట లా అనే అక్షరం అంటే పంచభూతాలు, పంచభూతాలను భేదిస్తుంది. అనగా ఈ జీవుడికి పంచభూతాలను భేదించేస్తాడు. పంచభూతాలతో నీకు సంబంధం లేదు. లాని భేదించాడు. లాని భేదించిన ఈ ఆ ఈ అనేటువంటిది మాయాబీజం, దాన్ని భేదించేసాడు. చేసిన తర్వాత ఏ శక్తి దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఆ శక్తి దగ్గరికి వెళ్ళగానే ఆ శక్తి కాలో బ్రహ్మములో లీనం చేసేసింది. ఇది శ్రీ విద్యామంత్రంలో మొదటి భాగానికి అర్థం. ఇది అర్థం, వీటి అర్థం అన్నమాట. ఈ అర్థము గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నప్పుడు గురువు గారు చెప్తారు. అదేనమాట. దానికి క్రీమ్ అనే బీజాక్షరము ప్రధానమైనటువంటి శక్తివంతమైనది. మనకు బ్యాటరీ పెడితేనే కానీ పనిచేయదన్నట్టుగానే ఆ శ్రీ విద్యామంత్రంలో విశిష్టమైనటువంటి బీజాక్షరము హ్రీమ్ అనే బీజాక్షరం. ఆ హ్రీమ్ అనే బీజాక్షరంతో అది ఎప్పుడు చేయబోది మనం ఇంకొక విధానంలో, అనగా ఆ సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తుంటారే వాళ్ళకి. సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తుంటారు, అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు, శ్రీ విద్యామంత్రాన్ని ఆరాధించే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. బ్రహ్మవేత్తలంటే కేవలం ఉపనిషత్తుల్లో చెప్పుకునేటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పట్టుకొని ఉపాసనలు చేసుకొని ఓంకార ఉపాసన, ఆదిత్యోపాసన, గాయత్రి ఉపాసన, వైశ్వానర ఉపాసన, ప్రాణోపాసన, ఒక 50 ఉన్నాయి ఉపాసన. చాంద్రోగ్యోపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఆ గురువు గారిని అడిగితే అది తెచ్చుకొని చేయడానికి వీలుంది అనమాట. అట్లా అనమాట. ఇకపోతే ఇంకో విశేషం, భగవద్గీతలో ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పాడు. 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనం అని చెప్పాడు. 6 నెలలు ఉత్తరాయణంలో పోతే స్వర్గానికి పోతాడు, దక్షిణాయనంలో పోతే నరకానికి పోతాడు అని సహజంగా లోకంలో ఉన్నటువంటి. ఇక్కడ ఏం చెప్పారంటే దానిలో ఉత్తరాయణం అనేటువంటిది అర్చిరాది మార్గము, అనగా దేవయాన మార్గము, అనగా ఆదిత్య లోకంలోకి వెళ్ళిపోతాడు. దక్షిణాయనం అంటే చంద్రలోకానికి వెళ్ళిపోతాడు. చంద్రలోకానికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ పుడతాడు. ఇది వాడి యొక్క అర్థం. కానీ వాస్తవానికి బ్రహ్మవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన దక్షిణాయనంలో పోయినాడు అనుకోండి, ఆయన నరకానికి పోవాలి కదా. మరి దీన్ని బట్టి మన గీతను బట్టి కానీ కాదు అని ఉపనిషత్తు చెప్పింది. ఉపనిషత్తు చెప్పింది. చాలామంది గొప్పవాళ్ళు బ్రహ్మజ్ఞానులు కానీ ఎవరైనా సరే దక్షిణాయనము ఉత్తరాయణం అనే భేదం లేకుండా వెళ్ళిపోతున్నాం. వాళ్ళు పొందినటువంటి ఆ జ్ఞాన శక్తిని ఆధారంగా వెళ్ళిపోతుంది. మరి దీనిలో మరి గీతలో చెప్పారు కదండి అని ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు గీతల గురించి చెప్పుకోవాలంటే 2 విషయాలు. వేదము, వేదం తర్వాత స్మృతులు. స్మృతి ఏమిటి? భారతం. భారతంలోది భగవద్గీత. కాబట్టి భగవద్గీత ఏమిటి? స్మృతి. అనగా పైన ఏది ఉన్నది? భగవద్గీత మీద పైన వేదం ఉన్నది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటారు చూశారు, అది వేదానికి ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ స్మృతికి ఇస్తారు. ఇది సరే. దానిలో ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉన్నది అని చెప్తారు. కాబట్టి దక్షిణాయనంలో వెళ్ళినటువంటి వాళ్ళు చంద్రలోకానికి వెళ్ళి మరలా రిటర్న్ అయ్యి వచ్చి వాళ్ళు ధనికులుగాను గొప్ప సంపదలో పొందుతారు. ఎవరో దాన ధర్మాలు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు.
బ్రహ్మవేత్తలేమో అచ్చిరాది మార్గంలో సూర్యుని ఆదిత్యంలో వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా చంద్రలోకంలోకి వెళ్ళి వాళ్ళు రిటర్న్ అయ్యి వస్తారు. వీళ్ళు కాకుండా ఇంకొక బ్యాచ్ ఉన్నారండి. అసలు ఈ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు చూశారు, చంద్రలోకానికి పోరు వీళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, శరీరం వదలంగానే ఇంకొక శరీరంలోకి చూసుకోండి. ఎప్పుడైతే బస్సులు ఎక్కేటప్పుడు, రైళ్ళు ఎక్కేటప్పుడు నెట్టుకుంటూ అంటారు, నెట్టుకుంటూ నా సీటు పోతుంది అని అనుకుంటాను. చూసాడు సీటు పోతే నాకు దొరకదని అన్నట్టు నెట్టుకుంటూ అనుకుంటారు కదా. అట్లనే ఈ శరీరంలో వదలంగానే ఇంకో శరీరంలోకి తన మనస్సుకి ఇష్టంగా ఉండేటువంటి శరీరంలోకి స్పీడ్గా వెళ్ళిపోయి చేరతాడు. స్పీడ్గా వెళ్ళిపోయి దానిలో చేరతాడు. అది ఏం శరీరం వాడు కోరేటువంటిది ఏమిటి అంటే రకరకాలైనటువంటి ఉంటాయి. ఇదిగో మన వాళ్ళు చిన్న వెనక ఒక చిన్న ఇది కూడా చెబుతుంటారు. ఏమిటంటే వాడు ఎప్పుడు చూసినా కానీ ధన పిశాచి, ధనమే ఉన్నది. ధనం ఎవడు దొంగలు రాజేస్తాడేమని ఎప్పుడు చూసినా ధనాన్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తలు ఎక్కడ చేసుకోవడం. ఎవడన్నా అప్పడుగుతాడేమో, అప్పుడు ఇది లేదని చెప్పాలి అంటే ఎన్ని అబద్ధాలైనా సరే రకరకాల ఏం చెప్పుకోలేదు. వాడు పోయినాడు. పోయిన తర్వాత వాడి దృష్టి ఎలా ఉంది, ధనం జాగ్రత్తగా చూసుకోవాలి, ధనం మీదనే ఉంది. వాడు తేలిగా పుట్టాడు. తేలిగా పుట్టి ఆ ధనం ఉన్న పెట్టె కింద కూర్చున్నాడు. దొంగవాడు వస్తే వాడు కాటేస్తాము. సరే తేలిగా పుట్టాడుగా. ఆ తర్వాత కొడుకు చూశాడు, ఏదైతే తేలిక ఉందని చెప్పు తీసుకుంటూ చనిపోతాడు. అప్పుడు వాడు అనుకున్నట్టు ఒరే నేను రక్షించడానికి వచ్చాను, చెప్పు తీసుకుంటూ చనిపోతున్నాడు. ఈ కథ చెబుతారు. ఇంకొకటి విశేషం సరే ఈ విధంగా చెబితే ఆ తులసీదాసు గారు జమీందారి అన్నట్ట, నీకు రామాయణం చెబుతానయ్యా వినవయ్యా, నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, కాస్త పర్వ జ్ఞానం కూడా సంపాదించుకోవాలా అని చెప్తే, ఇప్పుడు కాదండి 4 ఏళ్ళు అయిన తర్వాత రండి. అప్పుడు 4 ఏళ్ళు అయిన తర్వాత పోయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత రండి అంటే ఈయన ఎప్పుడు ఇదే పల్లె తులసీదాస్ ఎప్పుడు వస్తుంటాడని 10 సంవత్సరాల దాకా రావాలండి మా ఇంటికి. అప్పుడు రండి 10 సంవత్సరాల తర్వాత పోయినాడు. పోయిన తర్వాత ఆ ఇంట్లో కొడుకున్నాడు. ఏడికి నాయన అన్నట్ట. పోయినాడండి అన్నాడు. పోయినాడు సంపాదకండి రామాయణం చెప్తాను వింటానని చెప్పాను. ఇంత ఆస్తికులుడే ఉంది, కాస్త ఉంటే బ్రహ్మజ్ఞానం కనుక వస్తే ఉత్తమ జన్మ వచ్చేది. ఏంటో వెనకడికి పోతుంటే ఆవుల కష్టంలో ఒక ఎద్దు ఉన్నది. ఆ ఎద్దు చూసి ఈ తులసీదాసుని కళ్ళంతా నీళ్లు పెట్టుకుని తెలిసి అప్పుడు తులసీదాసు అంటారు, చెప్తే విన్నావా మరి? తులసీదాసుని బ్రహ్మవేత్త కదా. ఎందుకంటే చెబుతుంది బ్రహ్మవేత్తలకి ఎదుటి మనుషులు జీవుడు కనపడుతుంటాడు, వీడు పూర్వజన్మలో ఎవడు అనేటువంటి బ్రహ్మవేత్త చెప్తాడు. గాలంతో గుర్తుపెట్టు, వీడు పూర్వజన్మలో ఎవడు, మరలా వీడు దేనిలో వెళ్ళిపోతాడు, అది బ్రహ్మవేత్త చెప్తాడు. ఆ బ్రహ్మవేత్త ఆ తులసీదాసు గారు చెప్తే విన్నావా మరి? ఇప్పుడు ఇది అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఏంటి ఈ జన్మలో చేయాల్సింది? తమ్ముళ్ళు తింటాం, దాని తర్వాత ఏ జన్మ వస్తుంది. కాబట్టి ఇటువంటి జన్మలు పొందకుండా ఉండాలి. కాబట్టి ఉత్తమ జన్మని పొందాలి. కాబట్టి అందుకోసమని బ్రహ్మజ్ఞానం సంపాదించండి అని వ్యాసుల వారు గట్టిగా చెప్తున్నారు. ఆ బ్రహ్మజ్ఞానం ముందు ఎవరైతే ఆ ఆసక్తితోటి ఉంది ఆ బ్రహ్మజ్ఞానం సంపాదిస్తారో వాళ్ళలో అజ్ఞానం నశిస్తుంది. ఇదే విషయం అన్నిట్లోనూ ఉంది. చండీ సప్తసిద్ధి అంటారా, దానిలో ఉన్నది ఇదే. లలితా రహస్యనామాలు అంటారా, లలితా రహస్యనామాల్లో భండాసుర మధ్య ఉన్నది, అది లేదు. అది దాంట్లో కూడా ఇదే. సౌందర్యలహరి ఉన్నది కదా, ఇదే. అన్నింటిలో కూడా బ్రహ్మజ్ఞానం ఉన్నది. బ్రహ్మజ్ఞానానికి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది మీరు ఉత్తమ జన్మ పొందటము, ఆ ఉత్తమ జన్మ ద్వారా ప్రమోషన్స్ నెమ్మది ఒక్కొక్కటి ప్రమోషన్ చివరికి మోక్షాన్ని పొందటము అనేటువంటి తెలుసుకోవాలి. ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అనుకోండి, ఆయన బ్రహ్మాండంగా ఒక వేదాన్ని గురించో ఏమో చెబుతున్నాడు అనుకున్నాం. అది
గొప్ప విశేషాలు అందరికీ. ఆయన పూర్వజన్మలో ఎంతో చేస్తుంది, మరలా ఈ జన్మ నుంచి మరలా వచ్చేది అంత ప్రమోషన్స్. దానివల్ల ఏమవుతుంది, అనేక మంది జీవులు ఉద్ధరింపబడతారు. అనేక జీవులు ఉద్ధరింపబడతాయండి. ఏది బ్రహ్మజ్ఞానం వల్ల అనేక జీవులు ఉద్ధరింపబడతాయి. మహాకవి కాళిదాసు గారు ఒక శ్లోకం రాశారు. మొట్టమొదటి శ్లోకం రఘువంశంలో మొట్టమొదటి శ్లోకం మీకు అందరికీ వచ్చారు. కానీ ఆ శ్లోకం యొక్క గొప్పతనం ఏమిటో చెప్పుకోవాలంటే ఆ ఒక్క శ్లోకము ఈక్వల్ టు లలిత రహస్య సహస్రనామాలు. ఆ ఒక్క శ్లోకం ఈక్వల్ టు సౌందర్యహరి. ఏమిటో శ్లోకం మీకు అందరికీ వచ్చింది. రాగర్ధావ సంపూర్తం రాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. ఎంత గొప్పదైన మెసేజ్ ఆయన మహాకవి కాళిదాసు గారు. ఆయన చెప్పినటువంటి ఆ శ్యామల దండకం, ఆ శ్యామల దండకం ఈక్వల్ టు లలిత రహస్య సహస్రనామాలు. లలిత రహస్య సహస్రనామాలు అట్లనే సౌందర్యహరి. మొట్టమొదట లలిత రహస్య సహస్రనామాలను పట్టుకున్నది ఎవరంటే కాళిదాసు గారు. కాళిదాసు గారు ఆయన పట్టుకొని ఆయన ఆ లలిత ఆ శ్యామల దండకం చూసుకోండి ఎంత దీర్ఘ సమాసాలతో ఉంటుంది. అది చదువుతుంటే ఎవరైనా చదువుతుంటే వినబుద్ధి వేస్తుంది, ముందు అసలు వినబుద్ధి వేస్తుంది. మొత్తం బాలామంత్రం మొత్తం నిక్షిప్తం చేసి పెట్టాడు. శ్యామలా దండకంలో నిక్షిప్తం చేసి నేను రాశాను. నేను ఆ వ్యాఖ్యాన గ్రంథం రాశాను శ్యామలా దండకం. ఆ వ్యాఖ్యాన గ్రంథంలో బాలామంత్రాన్ని ఎలా నిక్షిప్తం చేశారో అలానే సౌందర్యలహరిలో బాలామంత్రాన్ని స్వామివారిని నిక్షిప్తం చేశాడు. అలానే శ్రీ విద్యా మంత్రాన్ని నిక్షిప్తం చేశాడు. ఇవి ఏదైతే పట్టుకుంటారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఊరికే ఎంతసేపటికి ఆ పారాయణ చేసుకుంటూ కాలక్షేమం అయిపోతుంటే కాలం గడిచిపోతుంటుంది. మనం సంపాదించింది ఏంటి అని చూసుకోవాలి. అందువలన ఆ జ్ఞానం ఆ విధంగా సంపాదించుకోవాలి. ఇంకా ఈ దీనిలో ఉపనిషత్తులో చివరి మాటగా చెబుతున్నాను, రమణీయ చరణాహ. ఈ పదం అందరికీ గుర్తుపెట్టుకోవాలి. రమణీయ చరణాహ ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటిది అనమాట. ఛాందోగ్యోపనిషత్తు. అందులో ఛాందోగ్యోపనిషత్తు అని అంటే సామవేదానికి వేదానాం సామ వేదోస్మి అని భగవద్గీత. ఆ భగవద్గీతలో ఆ చెప్పడానికి మూలం ఛాందోగ్యోపనిషత్తు. ఆ ఛాందోగ్యోపనిషత్తు రమణీయ చరణాహ ఒకటి. ఈ రమణీయ చరణాహ కపూయ చరణాహ అనే రెండు మాటలు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకున్నా మనకి ఎల్లప్పుడూ తడుతుంటాయి. ఏమిటి రమణీయ చరణాహ అంటే అర్థము, నీవు బ్రహ్మజ్ఞానం కలిగి కనుక ఉంటే, బ్రహ్మమునందు ఆసక్తి కలిగి కనుక ఉంటే మరు జన్మలో నీవు బ్రాహ్మణాది యోనులలో జన్మిస్తావు అనగా మళ్ళీ బ్రాహ్మణుడిగా పుడతావు. నువ్వు మరో జన్మలో బ్రాహ్మణుడు పుడతావు. రమణీయ చరణాహ అనగా బ్రహ్మజ్ఞానాన్ని కనుక సంపాదించుకునేట్లయితే, లేదయ్యా బ్రహ్మజ్ఞానం సంపాదించరు, ఎప్పుడు చూసినా నాకు ఏంటంటే తినటం తిరగటం, ఆ ఉన్నటువంటి వాటిని అనుభవించడం, విషయాసక్తులు, దాంతో ఉంటానండి అని అంటే కపూయ చరణాహ. కపూయ చరణాహ అంటే అర్థము స్వాది యోనిషు. శివ అంటే కుక్క అనగా అర్థం ఏంటి, కుక్క వంటి నీచ జన్మలు పొందుతారు. రమణీయ చరణాహ కపూయ చరణాహ రెండు పాదాలు, రెండు మాటలు ఉపయోగించారు. ఉపనిషత్తులో ఉన్నటువంటి మాట ఇది. రమణీయ చరణాహ కపూయ చరణాహ అనగా అర్థము బ్రహ్మజ్ఞానం ఉంటే మళ్ళా బ్రాహ్మణుడు ఇంట్లో పుడతావు. బ్రహ్మజ్ఞానం లేదయ్యా నీకు, వ్యతిరేకం ఉన్నది. వ్యతిరేకమైనటువంటిది మనం చెప్పే పనిలేదు. ఇంకా నాస్తికవాదాలు అనేకమైన, నాస్తికవాదాల్లో ఇంకా ఉన్నాయి. అవి కాకుండా ఇంకా రకరకాలు. నాస్తికవాదంలో ఒక రకంగా పక్కన పెట్టచ్చు. ఇంకా విశేషమైనటువంటి ఏమిటంటే వ్యతిరేకమైనటువంటి, మనం ఇంకా చెప్పుకున్నాం ఏంటి, మూడు గుణాలు, దయ, ధనము, జ్ఞానము, వీటికి వ్యతిరేకం ఉన్నాయి. వాడు చివరికి దేనిలో పోతాడంటే స్వ. అందుకని ఇందాక చెప్పుకున్నాం, ఎంతో సంపద ఉంది, ఆ సంపదను చూసుకుంటూ కూర్చున్నాడు, చివరికి చేరుకోకూడదు.
రామాయణం చెబుతాను వినరానంటే విషయ సుఖాలు అనుభవిస్తూ కూర్చున్నాడు. విషయ సుఖాలు అనుభవిస్తూ కూర్చొని ఏదో మాట చెప్పుకోవచ్చు. అటువంటి వాళ్ళు అన్నమాట కపూయ చరణాహ, రమణీయ చరణాహ, కపూయ చరణాహ. కాబట్టి రమణీయ చరణాహ వాళ్ళందరూ కూడా మరలా బ్రాహ్మణుడుగా, అనగా బ్రాహ్మణుడు అంటే అర్థము బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అని అర్థం. ఎవరు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు వాళ్ళు పరమాత్మ. అందుకని బ్రాహ్మణ అనేటువంటి మాట విష్ణు సహస్రనామాల్లో ఉన్నది. బ్రాహ్మణ అంటే పరమాత్మ అని అర్థం. బ్రాహ్మణుడికి నమస్కారం చేస్తారు. అటువంటి బ్రాహ్మణుడు కనపడ్డాడంటే సాక్షాత్తుగా పరమాత్మయేనో. అందువలన ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోని చెప్తున్నాడు. అయితే ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటే డబ్బులు సంపాదించుకో అక్కర్లేదండి అని అంటే, డబ్బులు ఎన్ని సంపాదించుకున్నా కానీ ధనం సంపద సంపాదించుకుంటే చిత్తానికి మనస్సుకి వికలం అయిపోతుంది, పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు చూసినా దాని మీద. అందుకని అట్లా వెళ్ళిపోవాలి. అందుకనే ఈశోపనిషత్తులో చివరి మంత్రం చెప్పి ముగిస్తున్నాడు. ఈశోపనిషత్తులో ఏం చెప్పాడయ్యానంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధ మా బృహస్పత్య స్విద్ధనం. ఈశావం మొత్తం కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి మొత్తం, ఈ జగత్తు మొత్తం అంతా కూడా ఎవరిది అంటే నాది, బ్రహ్మం అనగా పరమాత్మది. నీది అనుకో. నీది అనుకున్నావా నువ్వు కర్మబంధాల్లో పడతావు. నీది అనుకోకు. నీది అనుకోకుండా ఈ జగత్తులో ఉండేటువంటి సమస్తాన్ని త్యాగ బుద్ధితో అనుభవించుము. ఇది నాది కాదు, ఇది నాది కాదు అనే భావంతో నేను అనుభవించు అని చెప్పాడు. నాది కాదు. కానీ ఈ దీనిలో చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పాటించేవాళ్ళు లేదు. నాది కాదని అంటే బాగా సంపదలు ఉన్నాయి అనుకోండి, ఆ సంపదలన్నీ నాది, ఎట్లా ఏంటి అని వాటి మీద దృష్టి పెట్టడం, మమ 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 అంటున్నాడు ఎంతసేపు. అది కాదు. ఇదంతా ఎవరు? సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపము. నాది కాదు, నేను నిమిత్త మాత్రుని. నిమిత్త మాత్రం అసభ్య సాచిం అని కూడా చెప్తాను. అట్లా ఆ విధంగా మొత్తం కూడా సమస్తమైనటువంటి సంపదలు కానీ అన్ని కూడా పరమాత్మ స్వరూపము. అందుకనే సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు. ఆ సర్వం కల్పితం బ్రహ్మ అన్నారు. సమస్తమైనటువంటి ఆ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటూ అనుభవిస్తూ నాది కాదు అనేటువంటి ఇదన్న మమ ఇదన్న మమ ఇదన్న మమ. మనం దానం చేసేటప్పుడు కూడా ఇదన్న మమ, నాది కాదు నాది కాదు. అలా జీవితాన్ని నడుపుకున్నటువంటి వాళ్ళు సుఖమైనటువంటి మరలా వచ్చిన జన్మలో ఉత్తమ జన్మలోకి వెళ్ళిపోతారు అని మనకు ఇందులో బ్రహ్మసూత్రాలు చెప్పున్నాయి. కాబట్టి దీన్ని ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఏదో కొద్ది గొప్ప ముందు కొంత వాసన వస్తే ఆ వాసన పట్టుకొని జ్ఞానవాసన వస్తే నెమ్మది నెమ్మది కొంచెం కొంచెంగా పట్టుకోవచ్చు. ఎవరికి కూడా ఒక్కసారి అంత రాదు, ఎవరికి రాదు. కొంచెం కొంచెం కొంచెంగా సంపాదించుకోవాలి. బ్రహ్మసూత్రాలు చాలా కష్టమండి, ఇది కూడా కష్టమే. కానీ కష్టమని వదిలిపోదు, అక్కడనే నేర్చుకోవాలి. వివేకానంద స్వామి కూడా చెప్పినటువంటిది అదే, కష్టమని ఊరుకోకూడదు. ఏంటంటే కొంచెం కొంచెం నవలనమైనటువంటిది చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ బ్రహ్మసూత్రాన్ని ఏమాత్రం 10 పైసలు ముఖ్యమైనా సరే మొదటి 4 సూత్రములు అర్థం చేసుకున్నా కానీ పరమాత్మ సాక్షాత్కారం అంత గొప్పది అనమాట. అది అర్థం చేసుకుంటారని అలా ఈ బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటిది సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపము. అన్ని పరమాత్మ స్వరూపమే. ఇందులో సాక్షాత్తుగా వ్యాసుల వారు, ఇంకా విశేషమైనటువంటి శంకరులు, ఆ శంకరులు మనకు ప్రసాదించారు. ఆ సూత్రానికి అర్థం చెప్పాలి అంటే మేము చెప్పాలన్నా ఎవరు అర్థం చెప్పాలన్నా శంకర భాష్యం చదువుకుంటేనే చెప్తాం, ఎవరు చెప్తాం. ఆ శంకరాచార్య స్వామి వారికి కూడా నమస్కారం చేస్తూ ఈ 5 రోజులు
వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయినా సరే వచ్చినటువంటి కొద్దిమంది అయినా సరే ఆసక్తితో విని ఆ పరమాత్మ యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు కనుక ఆ పరమాత్మ మీకు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించుగాక అని చెప్తూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శుభం భూయాత్